జరగాలని ఎన్నో మంచి మాటలు ఉద్బోధించినటువంటి మన భారత పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో విద్యా వికాసానికి చిరునామాగా నిలిచి నేడు 40 వసంతాల మైలురాయిని అధిగమిస్తున్న కాకతీయ అపోలో విద్యా సంస్థల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని మీ అందరితో ముచ్చటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ముందస్తుగా నిర్ణయించిన వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున రాలేకపోతున్నాను. 1986లో కేవలం 36 మంది విద్యార్థులతో ప్రారంభమై నేను సుమారు 2600 మంది విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఈ సంస్థ ప్రయాణం అద్భుతం. వ్యవస్థాపకులు శ్రీ కాపా రవీంద్రనాథ్ గారు, వారి సతీమణి శ్రీమతి భారతి గారి దార్శనికత, పట్టుదల ఈ విజయానికి పునాది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఎందరో వైద్యులను, ఇంజనీర్లను, ఐఏఎస్ అధికారులను, ఇస్రో శాస్త్రవేత్తలను సైతం తీర్చిదిద్దిన ఈ సంస్థ సేవలు అభినందనీయం. ఒక విద్యా సంస్థకి ఇంతకన్నా గర్వకారణం మరొకటి ఉండదు. తమ సంస్థలో చదువుకున్న విద్యార్థులు దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేంత ఎత్తుకు ఎదిగితే ఆ విద్యా సంస్థకు, వారికి పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులకు అంతకన్నా తృప్తి మరొకటి ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని మన విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలి. కేవలం పుస్తక పఠనానికి పరిమితం కాకుండా విద్యార్థుల్లో ఆలోచన శక్తిని, సృజనాత్మకతను పెంపొందించాలి. 2047 నాటికి మన దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీ గారి లక్ష్య సాధనలో నేటి విద్యార్థులే కీలక భాగస్వాములు. దేశ నిర్మాణంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేలా వారిని మనం సంసిద్ధులు చేయాలి. ఈ విషయంలో కాకతీయ అపోలో విద్యా సంస్థ ముందుంటుందని నేను విశ్వసిస్తున్నాను. విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు. చదువుతో పాటు సంస్కారం, నైతిక విలువలు నేర్పించడం చాలా ముఖ్యం. సంస్కారవంతమైన విద్య మనిషిని ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దుతుంది. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా వారి సర్వతోముఖ అభివృద్ధి కోసం క్రీడలు, కళలు, సామాజిక స్పృహను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలి. వారికి చిన్ననాటి నుంచే సేవాభావాన్ని అలవర్చాలి. నేటి సాంకేతికంలో విద్యార్థులు సైన్స్ పట్ల ఉత్సుకతను పెంచుకోవాలి. ప్రశ్నించే తత్వాన్ని వారిలో ప్రోత్సహించాలి. అలాగే రేపటి సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన జీవన నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడే వారు పోటీ ప్రపంచంలో రాణించగలరు. పిల్లల ఎదుగుదలలో కేవలం పాఠశాల మాత్రమే కాదు, తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంది. విద్యా ప్రక్రియలో తల్లిదండ్రులు భాగస్వామ్యం చేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇంటి వద్ద పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉపాధ్యాయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. పిల్లలకు చదువుతో పాటు ఆటల పట్ల, పాటల పట్ల, ఇతర మన కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంచాలి. ప్రకృతితో కలిసిమెలిసి జీవించే విధానాన్ని చిన్నప్పటి నుంచే వారికి మనం బోధించాలి, మార్గదర్శనం చేయాలి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విజయాలు ఇప్పటికే అందుకున్న కాకతీయ అపోలో సంస్థలు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మహోత్సవ వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్.